70 పైబడిన వయసులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ పెద్ద తెరనైతే ఏలుతున్నారు. ఇప్పటికీ 100 కోట్ల పైగా పారితోషికం అందుకునే హీరోగా రజనీ గుర్తింపు దేశంలో ఎక్కడా తగ్గలేదు. లోకేష్ కనకరాజ్ కూలీ తర్వాత జైలర్ 2లోనూ ఆయన నటిస్తున్నారు. అయితే ఎప్పటికీ ఏజ్లెస్ హీరోగా కనిపించడానికి, సానుకూలతను వ్యాప్తి చేయడానికి రజనీకి సహకరించింది ఏది? ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి కోట్లాదిగా ఉన్న అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ రహస్యం గుట్టు రజనీకాంతే స్వయంగా చెప్పేశారు. ఆయన ఈ వయసులో కూడా ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం గురువు సమక్షంలో ధ్యానం, క్రియాయోగాను అనుసరించడం. అయితే క్రియాయోగా అంత సులువేమీ కాదు. అది నేర్చుకునేందుకు తనకు సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాలు పట్టిందని రజనీకాంత్ అన్నారు. తను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆశించింది సాధించలేకపోయానని, ఆరంభం ప్రశాంతత రాలేదని, ఫలితం దక్కలేదని రజనీ అయితే అన్నారు. 10 సంవత్సరాల తర్వాత మాత్రమే నేను దానిని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. 2002లో ప్రారంభించిన క్రియాయోగా ఇన్నేళ్ల తర్వాత వర్కౌట్ అవుతుందని రజనీ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రజనీకాంత్ ప్రతి సంవత్సరం రాంచీలోని వైఎస్ఎస్ ఆశ్రమాన్ని సందర్శిస్తానని అన్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ, నేను రాంచీలోని ఆశ్రమంలో ఉన్నాను. నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను 2002లో మొదటిసారి ఇక్కడికి వచ్చాను అని తెలిపారు. గురువు కృప వలన నాకు ఇక్కడ 2 రోజులు గడిపి ఆశ్రమాన్ని చూసే అవకాశం అయితే లభించింది. ముఖ్యంగా గురువు గారి గదిలో కూర్చుని ధ్యానం చేసే అవకాశం నాకు లభించింది. నిన్న 1 గంట ధ్యానం చేశాను. నేను ధ్యానంలో గడిపిన సమయాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ఆ గంట ఎలా గడిచిందో నాకు తెలియదు. ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల గురించి తెలుస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నానని రజనీ అన్నారు. నన్ను కలిసినప్పుడు ఎవరైనా సానుకూలతను పొందుతామని చెబితే దాని వెనుక రహస్యం నేను యోగా సాధన చేస్తాను. నేను క్రియా సాధన చేయడం ప్రారంభించినప్పటి నుంచి నాలో జరిగిన మార్పును ఎలా వర్ణించాలో నాకు తెలియదు. ఇదొక రకమైన నిశ్శబ్దం అని ఆయన వివరించారు. 21 సంవత్సరాలుగా క్రియాయోగా చేస్తున్నాను. ఆరంభం నేను చేస్తున్నాను కానీ మార్పు కనిపించలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇది సాధ్యమైందని రజనీ అన్నారు. ఫలితం దక్కినా దక్కకపోయినా ప్రారంభించాను కాబట్టి కొనసాగించుకున్నానని రజనీ చెప్పారు. ప్రాపంచిక విషయాల నుంచి వేరుగా చేసేది క్రియాయోగా. దానిని అనుభవిస్తున్నానని రజనీ అన్నారు. ప్రయత్నం చేయకుండానే అన్ని వాటంతట అవే జరుగుతాయి అని ఆయన దాన్ని ప్రయోజనాలను అయితే వివరించారు. ఎక్కడైనా గురువులు ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే మనం విడిచిపెట్టినా కానీ వాళ్ళు వదలరు. వారు మనల్ని తమతో పాటు తీసుకెళ్తారు. క్రియాశక్తి దాని గురించి తెలిసిన వారికి ఇదంతా తెలుసు. తెలియని వారికి ఇదొక రహస్య సాంకేతిక అని రజనీకాంత్ అయితే అన్నారు. ఇది తెలిసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇది తరతరాలుగా కొనసాగే బంధం. మీరు క్రియ చేసినప్పుడు మాత్రమే దాని ప్రభావం మీకు తెలుస్తుందని అన్నారు. ప్రతి ఏటా తాను ఆశ్రమాన్ని సందర్శిస్తానని రజనీ ఈ సందర్భంగా అయితే చెప్పారు.